अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम वालेकुम अस्सलाम अस्सलाम वरहमतुल्लाहि वरहमतुल्लाहि वबरकातुहू। ఏమండి ఇది తజ్వీద్ క్లాసే కదా? అవును సార్. ఓకే. లింక్ కొంచెం లేటుగా ఓపెన్ అయింది. ఇన్షాల్లా ఇంతకు ముందు అందరికి ఓపెన్ అయిందా లింక్? చెప్పండి, గ్రూప్ లో, ప్రాక్టీస్ గ్రూప్ లో చెప్పండి అందరికి. అల్హమ్దులిల్లాహ్ సార్, మాకైతే ఓపెన్ అయింది. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఏమండి, బాగున్నారా అందరూ? అల్హమ్దులిల్లా, ఈద్ ముబారక్. షేక్ గారు మీరు అందరు బాగున్నారా? షేక్ గారు అల్హమ్దులిల్లాహ్ బాగున్నాం. అల్లాహ్ మిన్నా మిన్కుమ్. లాస్ట్ లో లెసన్ మేము చదివాం కదా ఒకసారి, అది హురూఫే జలాల లఫ్జ్ అల్లా, అది 3 పద్ధతులు ఉన్నాయి కదా. లఫ్జ్ అల్లాకు ముందు జబర్ మరియు లఫ్జ్ అల్లాకు ముందు పేష్ ఉంటే గానీ దానికి లావుగా చదవాలా, లఫ్జ్ అల్లాకు ముందు జేర్ ఉంటే కానీ దానికి సన్నగా చదవాలా. ఇది రేపు వింటాను. లాస్ట్ లెసన్ మేము ఇదే చదివాం కదా ఒకసారి. ఆ తర్వాత ఇన్షాల్లా రేపు నుంచి కొత్త లెసన్ తీసుకొని ఈ టైం అయిపోయింది ఈ రోజు. అది లాస్ట్ లెసన్ ఒకసారి చూసి రండి. ఏమండి? ఇన్షాల్లా సార్. హురూఫ్ ఖమరి, హురూఫ్ షంసి, ఇది లాస్ట్ లెసన్. ఒక 4-5 స్టూడెంట్స్ తో నేను వింటాను. ఆ తర్వాత అందరికీ నచ్చి వస్తుంది అది. ఆ తర్వాత ఇన్షాల్లా రేపు కొత్త లెసన్ తీసుకుందాం. ఓకేనా? ఇన్షాల్లా సార్. హిఫ్జు సూరాలో అది సూరతుల్ కాఫిరూన్, అది ఇంతకు ముందు చదివాము కానీ మళ్ళీ అది రీకనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సూర కాఫిరూన్ ఇన్షాల్లా గురువారం రోజు నేను సూర కాఫిరూన్ వింటాను మీ అందరితో ఒకసారి. ఇన్షాల్లా. ఈ సూరకు ముందు సూరే కౌసర్ ఉంది, అది కూడా నేను పంపుతాను. సూర్య కౌసరు, ఇది సూర్య కాఫిరూన్ మరియు సూర్య కౌసర్ వింటాను గురువారం రోజు. ఏమండి? ఇన్షాల్లా సార్. ఈ రోజే నేను ఇప్పుడే మీకు ఈ సూరతుల్ కౌసర్ అది పేజ్ మరియు అది వాయిస్ పెడతాను, ప్రాక్టీస్ చేసుకోండి. గురువారం ఇన్షాల్లా వింటాను. వినిపిస్తుందా అండి అందరికి? అల్హమ్దులిల్లాహ్ సార్. ఓకేనండి. అది లాస్ట్ లెసన్ లో అది బాగా ప్రాక్టీస్ చేసుకుని రండి ఒకసారి ఇన్షాల్లా. ప్రతి ఒక్కరు రావాలా. ఇప్పుడు లెసన్స్ కొంచెం ఫాస్ట్ గా వెళ్తాం ముందుకు.
మళ్ళీ నేను అది పేజ్ ముందరకి పెట్టాను, లాస్ట్ లెసన్ అది సూరతుల్ కాఫిరూన్ మరియు సూరే కౌసర్ లాస్ట్ లో పెట్టాను. ఈ లోపల ఉంది అది ఎగ్జామ్ అవి ఇవి మెసేజ్ వచ్చినాయి కదా, ఆ తర్వాత ఇది పెట్టాను లాస్ట్. इंशाल्लाह सीखा। ఓకేనండి. ओके अल्हम्दुलिल्लाह जज़ाकुमुल्लाह खैर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। शेख चलेगा। वालेकुम सलाम। ఓకేనండి. అస్సలాము అలైకుం షేక్, షేక్ హమ్మాద్. షేక్ హమ్మాద్ సాబ్, అబూ హయ్యాన్ షేక్. ఓకేనండి, అందరికి అర్థమైంది కదా? अल्हम्दुलिल्लाह सीखा। ఓకేనండి, అది నేను పేజ్ పంపుతాను, బాగా ప్రాక్టీస్ చేసి అందరూ పంపించాలి. इंशाल्लाह सीखा। इंशाल्लाह। కనెక్ట్ కావడం లేదు కదా, ఎవరు తీసుకుంటారు నా తర్వాత?
ఓకేనండి, నేను అది పంపుతాను. మీరు చూసుకోండి, గ్రూప్ లో వచ్చేస్తుంది అది. ఇస్తాను. ఇన్షాల్లా షేక్ గారు. ఓకేనండి, దువా చదవండి. سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. ఓకే, మాస్టర్. مع السلامة. అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుం సలాం వరహమతుల్లా. ఎలా ఉన్నారు అందరూ? క్షమేనా? అల్హమ్దులిల్లా మౌలానా. అల్హమ్దులిల్లాహ్ షేక్ గారు. అందరూ మీరు ఎలా తక్కువ ఉన్నారంటే మీరు ఈరోజు ఎలా ఉన్నారు షేక్ గారు? ఫస్ట్ రోజు క్లాస్ కదా, అందరూ ఈద్ తక్కువ ముబారక్ ఉన్నారేంటి? ఇన్షాల్లా. మీ అందరికి కూడా అల్హమ్దులిల్లాహ్. తకబ్బలల్లాహ్ మిన్నా వ మిన్కుం. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఎలా గడిచిపోయాయి రంజాన్ ఉపవాసాలు, ఆరాధన, అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ పండుగ, సంతోషాలు? అల్లాహ్ తాలా మీకు మరిన్ని సంతోషాలు అనుగ్రహించుగాక. మన జీవితాలు అల్లాహ్ తాలా ఆమీన్ మరిన్ని పండుగలను తీసుకురాగాక. మన ఆరాధనలన్నీ స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. బిస్మిల్లాహ్. మంచిగా ఇప్పుడు మన ఆ జ్ఞానం ప్రకారంగా, తక్వా పరంగా, ఈమాన్ పరంగా మనకు రంజాన్ మంచి బూస్టింగ్ చేసింది కాబట్టి ఇన్షాల్లా మరింత అత్యుత్సాహంతో, మరింత రెట్టింపు శ్రద్ధతో చదువుదాం ఇన్షాల్లా ఈ సెమిస్టర్ ఇన్షాల్లా. 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 తజ్వీద్ చక్కగా నేర్చుకోవాలి, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇన్షాల్లా నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇన్షాల్లా. ఇన్షాల్లా. అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ అరబీలో చదివాము కదా. అల్హమ్దులిల్లాహ్. చదివారా? మాషాల్లా, వెరీ గుడ్, చాలా సంతోషం, అల్హమ్దులిల్లా. ఏం లేదమ్మా, మీరు బేసిక్ వచ్చాయంటే ప్రయత్నం చేయాలి మీరు, అంతే. ప్రయత్నం చేస్తూ ఉంటే ఇన్షాల్లా చాలా సులభతరం చేస్తాడు అల్లాహ్ చాలా ఇన్షాల్లా. షేక్ గారు చెప్పిన శ్రద్ధ ఇన్షాల్లా. గారు అవును. మీరు మీ యొక్క తీరిక సమయాలు చదువుతూ ఉంటే ఇన్షాల్లా చాలా సులభతరం అవుతుంది ఇన్షాల్లా. ఇన్షాల్లా. మాషాల్లా ఖురాన్ అరబీ చాలా సులభం కాబట్టి అర్థం చేసుకునేలాగా అర్థం చేసుకోవాలి. ఇన్షాల్లా. అల్హమ్దులిల్లాహ్. మీరు దాదాపు 30 పైన ఉంటారు కదా టీమ్స్ వాళ్ళు తక్కువ ఉన్నారేంటి? ఫస్ట్ ఇంకా రోజు కదా పండుగ మళ్ళీ కొంతమంది రావచ్చు రాకపోవచ్చు కదా. అదే కొంచెం అదే షాబాన్ ఉపవాసాల్లో, పండుగ సెలవు. సంతోషాల్లో ఇంకా బయటికి రాలేదేమో వాళ్ళు. అవును. సరే సరే ఇన్షాల్లా. మీకు తెలిసిన వాళ్ళకే చెప్పండి ఇన్షాల్లా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని. మీ పరిచయం ఉన్న మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పున్నాను ఇన్షాల్లా. ఇన్షాల్లా. అదే ఇన్షాల్లా. మళ్ళా టైమింగ్ మారింది మళ్ళా 7ంటికి ఉంది కదా, ఇంత ముందు 6:30కే కదా. లేదమ్మా, ఇప్పుడు సమయం మారుతుంటుంది కదమ్మా. ఇప్పుడు హైదరాబాద్ లో 6:32కు అజాన్ అవుతుంది, 6:38కి జమాత్ అవుతుందమ్మా. అంటే అటు ఆంధ్రాలో తక్కువ ఉంది, ఇటు మళ్ళీ హైదరాబాద్ నుండి ఇటు మన తెలంగాణ వైపు వెళ్ళిపోతే టైం అనేది పెరుగుతుంది అన్నట్టు. అందరి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 7కి ఇచ్చేసాం అలా. కొన్ని మసీదులో మన గురువుగారు ఇమామత్ చేసి దర్శించి ఇంటికి వచ్చే సమయం కూడా అవుతుంది కదా కొద్దిగా, అలానే. అవును మౌలానా. అందుకని కన్వీనియన్స్ గా ఉంటుందని 7 గంటలకు స్టార్ట్ చేస్తే 8 గంటల లోపు అయిపోతుంది ఇన్షాల్లా ఈజీగా అలా. నిషా సరే కూడా కొన్ని అల్హమ్దులిల్లాహ్. ప్రాంతాల్లో 8 గంటలకు అజాను, 8:15కు జమాత్ ఉంటే కొన్ని ప్రాంతాల్లో 8:15కు అజాన్ ఉండి 8:30కు జమాత్ ఉంది ఇన్షాల్లా. మొత్తానికి 8 గంటలకు అయిపోతుంది మాది ఇన్షాల్లా. ఇన్షాల్లా. ఈరోజు ఫిక్ కదా ఇన్షాల్లా. అవును స్వామి గారు. ఇన్షాల్లా గురుగారు వస్తారు ఇన్షాల్లా. ఈరోజు కొంచెం టెక్నికల్ ఇష్యూ అయింది కాబట్టి ఇన్షాల్లా కొంచెం లేట్ అయింది కదా ఇన్షాల్లా. ఇన్షాల్లా.
ఖురాన్ చదువు వచ్చిన వాళ్ళు చదివారా పూర్తిగా ఖురాన్ రంజాన్ లో? అల్హమ్దుల్లా. ఆ, రాని వాళ్ళు వినే ప్రయత్నం చేశారా కనీసం? అల్హమ్దులిల్లా కొంచెం కొంచెం నేర్చుకున్నప్పుడు కొంచెం కొన్ని ఆ, సూరాలు చదివాను షేక్ గారు. చాలా. అలా ఆఖరి భక్తులన్నీ మన అలా చివరి పారాలను చివరి సూరాలు ఉన్నాయి కదా, మీ మొబైల్లో ఏదైనా ఒక మంచి కారి యొక్క ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ యాప్ డౌన్లోడ్ చేసుకొని వింటూ మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది వాటిని ఎలా కలిపి చదువుతున్నారు కారి గారు, గురువు గారు అనేది కూడా వచ్చి వాటిని మనం చక్కగా సరి చేసుకోవచ్చు ఇన్షాల్లా. ఇన్షాల్లా. అంటే మనం చిన్న చిన్న సూరాలు మన నమాజ్లో చదువుతాం, ముఖ్యంగా అలంతరా నుండి నాస్ వరకు, ఇంకా పైన సూరాలు కూడా మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇన్షాల్లా. ఇన్షాల్లా. ముఖ్యంగా అమ్మా ఖురాన్ పైన ఎక్కువ ధ్యాస చూపించండి, శ్రద్ధ వహించండి. ఖురాన్ నేర్చుకోవాలి, ఖురాన్ అరబీలో చదువుకోవాలి, ఖురాన్ వారి అనువాదం చదవాలి. మీరు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు తీరిక తీసి అయినా కూడా ఖురాన్ పైన ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఖురాన్ తో పాటుగా మిగతా సబ్జెక్టులు, ఖురాన్ చదువుతూ మిగతా సబ్జెక్టులు. మనది ప్రాపంచిక ఆలోచన, బాధలు, వాటిలో ఎక్కువ మన సమయాన్ని మైండ్ అటు డైవర్ట్ చేయొద్దు. ఎందుకంటే జీవితం కాబట్టి ఒడిదుడుకులు వస్తుంటాయి, అవి వస్తుంటాయి. కానీ మనం వాటిని ఈ యొక్క ఆరాధన ద్వారా, ఖురాన్ వీటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇన్షాల్లా. ఇన్షాల్లా. గురుగారు వచ్చేసారు మాషాల్లా. గురుగారు క్లాస్ తీసుకుంటారా ఇన్షాల్లా. మళ్ళీ మనం కలుద్దాం బుధవారం ఇన్షాల్లా. బారకల్లాహ్ ఫీక్. జజాకల్లాహ్ ఖైర్ మౌలానా. शेख शुरू कीजिए इंशाल्लाह। हियाकुमुल्लाह। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्तु बिही नस्तईन वस्सलातु वस्सलाम अला रसूलिल करीम अम्मा बाद। లాస్ట్ సెమిస్టర్ లో మనం ఎక్కడి వరకు చదివాం? పండుగ నమాజ్ అయిపోయిందా? ఏదో ఒక 2 టాపిక్స్ మిగిలి ఉన్నాయి. పండుగ నమాజ్, జనాజా నమాజ్. జనాజా నమాజ్ అయితే మిగిలి ఉంది, కానీ పండుగ నమాజ్ చదివామా లేదా అనేది నాకు డౌట్ ఉంది. చదివామా పండుగ నమాజ్? చదివాము షేక్ గారు అనుకుంటున్నాను. జుమా గురించి చదివాము షేక్ గారు. జుమ్మా చదివాము. పండుగ నమాజ్ గురించి నాకు డౌట్. పండుగ నమాజ్ కూడా చదివాము. అవును, మీరు కూడా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. చెప్పారు. అవును, ఓకే ఓకే ఓకే. సరే, అయితే ఇప్పుడు 2 టాపిక్లు మన దగ్గర ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఒకటి జనాజా నమాజ్ కి సంబంధించిన విషయాలు, కొన్ని విషయాలు, అలాగే దాని తర్వాత నమాజ్ చెయ్యరాని వేళలు. సరేనా? ఇవి అయిపోతే ఇన్షాల్లా మన ఈ పుస్తకం అయిపోతుంది. దాని తర్వాత మనం కితాబు జకాత్ ఇన్షాల్లా మొదలు పెడదాం ఇన్షాల్లా. సరే, అయితే జనాజా నమాజ్ గురించి చూడండి. ముందుగా జనాజా నమాజ్ ఎవరైతే పాల్గొంటారో వారికి అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి పుణ్యం గురించి వాగ్దానం చేశారు అనే దానికి సంబంధించి ముందుగా ఒక హదీస్ మన ముందు ఉంది. ప్రవక్త సల్లల్లాహు హదీస్ లో ఇలా తెలియజేస్తున్నారు: మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు ఖీరాతున్ వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు ఖీరాతాన్ ఖీల్ వమల్ ఖీరాతాన్ ఖాల్ మిథ్లుల్ జబలైన్ అల్ అజీమైన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, ఎవరైతే జనాజాలో హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో అతనికి ఒక ఖైరాత్ పుణ్యం లభించును. ఖైరాత్ అంటే ఏమిటి? ఇన్షాల్లా హదీస్ లోనే దాని యొక్క అర్థం వస్తుంది, చూడండి. దాని తర్వాత మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో, అంటే నమాజ్ కూడా చేసి మరియు ఖననం చేసే వరకు ఆ వ్యక్తి ఆ జనాజాలో అక్కడ హాజరయ్యి ఉంటాడో, పాల్గొంటాడో, ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో అతనికి 2 ఖీరాతుల పుణ్యం లభించును. 2 ఖీరాతులు అంటే ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు, 2 పెద్ద కొండలు. ఖీరాత్ అంటే ఏమిటి? ఒక పెద్ద కొండ అన్నమాట. అంటే ఎవరైతే జనాజాలో పాల్గొని జనాజాలో చేరుకొని నమాజ్ వరకు ఉంటారో
వారికి ఒక పర్వతం, ఒక పెద్ద కొండంత పుణ్యాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఇస్తారు. మరి ఎవరైతే నమాజ్ తో పాటు ఖననంలో కూడా, తద్ఫీన్ లో కూడా పాల్గొంటారో, చేరుకుంటారో, వారికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఎంత పుణ్యాన్ని ప్రసాదిస్తారు? రెండు పెద్ద కొండలకి సరి సమానమైన పుణ్యాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి ఇస్తారు. అయితే ఈ హదీస్ జనాజాలు ఎవరైతే పాల్గొంటారో, చేరుకుంటారో, మరియు ఖననంలో కూడా చేరుకుంటారో, వారికి దక్కే పుణ్యానికి సంబంధించి ఈ హదీస్ అన్నమాట. దాని తర్వాత చూడండి, జనాజా నమాజ్ యొక్క నిబంధనలు. జనాజా నమాజ్ యొక్క నిబంధనలు, మొదటి విషయం ఏమిటి? నియత్, సంకల్పం. ఇది మనకు తెలిసిన విషయమే. ప్రతి పనిలో, ప్రతి ఆచారంలో, ఏ ఆచరణ అయినా సరే అది నియత్ కాకుండా, నియత్ సంకల్పం లేకుండా ఆ ఆచరణ అనేది, ఆ పుణ్యం అనేది అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర స్వీకరించబడదు. మరియు ఏ సంకల్పంతో అయితే, ఏ ఉద్దేశంతో అయితే మనం పని చేస్తామో దానికి ప్రకారంగానే అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఫలితాన్ని ఇస్తారు అనే విషయం కూడా మనం ఇంతకు ముందు ఎన్నో సార్లు తెలుసుకున్నాము, మరియు ఎప్పుడు కూడా ఈ విషయం అనేది మనం వింటూ ఉంటాము. అయితే నమాజ్ చేసేటప్పుడు మనం జనాజా నమాజ్ చేస్తున్నాను అని నియత్ మరియు సంకల్పంతో మనం ఆ నమాజ్ అనేది చెయ్యాలి. దాని తర్వాత కిబ్లా దిశలో నిలబడుట. కిబ్లా వైపు తిరిగి నమాజ్, ఏ నమాజ్ అయినా సరే మనం కిబ్లా వైపు తిరిగి చెయ్యాలి. దాని తర్వాత సతర్, ఆచ్ఛాదన. సతర్ అంటే మరి ఎవరైతే స్త్రీలు మరియు పురుషులు ఉన్నారో వారికి మరి ఏం చేసుకోవాలి? వాళ్ళ నగ్నత్వం ఏదైతే ఉందో దాన్ని కప్పుకోవడం. నగ్నత్వాన్ని కప్పుకోవడం అంటే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం నమాజ్ యొక్క షరతులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం తీసుకున్నాము. పురుషులకు సతర్ ఎంత వరకు ఉంటుంది, అలాగే స్త్రీలకు సతర్ ఏమిటి అనే విషయాలు డీటెయిల్స్ మనం తెలుసుకున్నాము. దాని తర్వాత వుజు లేకుండా ఈ నమాజ్ కూడా అవ్వదు. అయితే ఇవి నమాజ్ యొక్క, జనాజా నమాజ్ యొక్క షరతులు అనమాట. దీంట్లో చూడండి, సమయ ప్రవేశం అనేది లేదు. ఎందుకంటే జనాజా నమాజ్ కి ఒక సమయం అనేది లేదు. ఎప్పుడైనా సరే మనం జనాజా నమాజ్ అనేది చేసుకోవచ్చు. జనరల్ గా వేరే నమాజ్ యొక్క షరతులు ఏవైతే మనం చదివామో దాంట్లో మనం ఒకటి ఏమి తెలుసుకున్నాము? సమయం ప్రవేశించడం. సరేనా? ఎందుకంటే ఆ నమాజ్ కి ఒక సమయం ఉంటుంది, ఈ జనాజా నమాజ్ కి ఒక సమయం అనేది లేదు. ఎప్పుడైనా సరే మనం చేసుకోవచ్చు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా. అయితే ఈ 4 విషయాలు, ఈ 4 షరతులు అన్నమాట జనాజా నమాజ్ కొరకు. దాని తర్వాత జనాజా నమాజ్ యొక్క విధానం. జనాజా నమాజ్ ఎలా చేయాలి, దాని యొక్క పద్ధతి ఏమిటి? ముందుగా అంటున్నారు, ఇమాం నమాజ్ చేయించే వ్యక్తి. ఇమాం అంటే నమాజ్ చేయించే వ్యక్తి, మనకు తెలిసిన విషయమే. పురుషుని శవము యొక్క తలకు ఎదురుగా నిలబడాలి. ముందుగా ఇమాం ఎక్కడ నిలబడాలి? శవానికి ముందు పెట్టిన తర్వాత ఎక్కడ నిలబడాలి అంటే, ఒకవేళ పురుషుడు, చనిపోయిన వ్యక్తి పురుషుడు అయితే తల దగ్గర, తలకు ఎదురుగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. అయితే ఒకవేళ పురుషుడు అయితే తల దగ్గర, తలకు ఎదురుగా, లేదంటే ఆ సీన, చెస్ట్ ని ఏమంటారు తెలుగులో? ఆ ఛాతీ. ఛాతీకి ఎదురుగా, తలకి ఎదురుగా, లేదంటే ఛాతీ ఎదురుగా, రెండు ఎక్కడైనా సరే నుంచోవచ్చు. ఎవరు? ఇమాం. ఎప్పుడు? ఒకవేళ చనిపోయిన వ్యక్తి పురుషుడు అయ్యి ఉంటే. స్త్రీ అయ్యి ఉంటే మాత్రం మధ్యలో నిలబడాలి. సరేనా? స్త్రీ అయితే ఇమాం ఆ శవానికి మధ్యలో నిలబడాలి. దాని తర్వాత ఇతర నమాజీలు ఇమాం వెనుక నిలబడాలి. ఇలా నిలబడిన తర్వాత ఇప్పుడు నమాజ్ ఎలా చేయాలి? ముందుగా అల్లాహు అక్బర్ అని, ఔజు బిల్లాహ్ మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మరియు సూరే ఫాతిహా చదవాలి. ఇక్కడ చూడండి, ఒక విషయం గమనించండి. అల్లాహు అక్బర్ చదివిన తర్వాత దుఆయ్ ఇస్తిఫ్తాహ్ ఏదైతే ఉందో, అల్లాహుమ్మ బాయిద్ బైని, లేదంటే సుబ్హానకల్లాహ్, సనా దేనికైతే మనం అంటామో, ఇది దుఆయ్ ఇస్తిఫ్తా దానికి అంటారు. దుఆయ్ ఇస్తిఫ్తా చదవాల్సిన అవసరం లేదు నమాజ్ జనాజాలో. అల్లాహు అక్బర్ చెప్పిన వెంటనే ఔజు బిల్లా బిస్మిల్లా అని చదివి మనం సూరే ఫాతిహా అనేది చదవాలి. సూరే ఫాతిహా చదివిన తర్వాత ఎలా అయితే వేరే నమాజుల్లో మనం ఏదైనా ఒక సూరా చదువుతామో, లేదంటే కొన్ని ఆయతులు మనం చదువుతామో, అలాగే ఇక్కడ కూడా సూరే ఫాతిహా చదివిన తర్వాత ఏదో ఒక చిన్న సూర, పెద్ద సూర, ఏదైనా సరే మనం ఎలా చేయాలనుకుంటే అలా చేసుకొని, దాని తర్వాత ఆ ఆ సూర లేదంటే కొన్ని ఆయతులు, సరేనా? ఎలాగైతే జనరల్ గా నమాజుల్లో మనం చేస్తామో అలా మనం చదువుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అల్లాహు అక్బర్ అని అనాలి. మళ్ళీ అల్లాహు అక్బర్. జనాజా నమాజ్ లో మనకు తెలుసు
నమాజ్ మొత్తం చేస్తాము. అయితే జనాజా నమాజ్ లో 4 తక్బీర్లు ఉంటాయి. తక్బీర్ అంటే అల్లాహ్ అక్బర్, 4 సార్లు మనం అల్లాహ్ అక్బర్ అంటాం. ముందుగా నమాజ్ మొదలు పెట్టేటప్పుడు అల్లాహ్ అక్బర్ అని అంటాము. ఆ అల్లాహ్ అక్బర్ మొదటి తక్బీర్ తర్వాత ఔజుబిల్లా, బిస్మిల్లా, సూర ఫాతిహ మరియు దాని తర్వాత ఏదో ఒక సూర లేదంటే కొన్ని ఆయతులు. రెండో తక్బీర్, దాని తర్వాత రెండో తక్బీర్ తర్వాత మనం ఏం చదవాలి? దరూద్ చదవాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. దీనికి దరూద్ ఇబ్రాహీం అని అంటారు. ఈ దరూద్ అనేది చదవాలి. దరూద్ చదివిన తర్వాత మళ్ళీ మూడో తక్బీర్ అల్లాహ్ అక్బర్ ని మళ్ళీ అల్లాహ్ అక్బర్ అని అనాలి. అన్న తర్వాత శవం కొరకు మనం దుఆ చెయ్యాలి. ఆ దుఆ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ దువాని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ దువా అనేది బైహార్డ్ అయ్యి ఉండాలి. ఈ దువాల్లో కూడా వేరే వేరే దువాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే పుస్తకంలో దువా ఉందో ఇది జనరల్ గా చదువుతారు. ఇవి కాకుండా వేరే దువాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారు. అలాగే ఒకవేళ చనిపోయిన చిన్న పిల్లలు ఒకవేళ చనిపోయి ఉంటే వారి కొరకు కూడా వేరే దువాలు ఉన్నాయి. సరేనా? అవన్నీ కూడా మీకు హిస్నుల్ ముస్లిం అనే ఒక పుస్తకం ఉంది, దువాల పుస్తకం. ఆ పుస్తకంలో ఇన్షా అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు దొరుకుతాయి. ఆ దువాలు అన్ని కూడా ఆ నేర్చుకొని ప్రతి ఒక్కరు చదవాలి. చూడండి, జనాజా నమాజ్ జనరల్ గా మన అహ్లదీస్ మసీద్ లో గనక మీరు వెళ్తే అక్కడ బిగ్గర్ గా నమాజ్ జనాజా చదువుతారు. సరేనా? జెహరీ అంటారు కదా. జెహరీ అంటే ఏంటి? బిగ్గర్ గా చదవడం. అయితే ఈ బిగ్గర్ గా చదవడం వల్ల ఏంటంటే వెనకాల ఎవరైతే నుంచొని ఇమాంతో పాటు నమాజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. అంతే, వాళ్ళు ఏం చదవరు. సూర ఫాతిహ చదివి ఇంకా దరూద్ ఇబ్రాహిం కూడా వింటూ ఉంటారు. అలాగే శవం కోసం ఏదైతే దువా ఇమాం గారు చేస్తారో అది కూడా వింటూ ఉంటారు. అయితే అసలు జనరల్ గా మనం చూసుకున్నట్లయితే షరియతులో సరైన విధానం ఏమిటంటే నమాజే జనాజా మనం బిగ్గరగా కాదు, ఆ మనం మెల్లగా సిర్రీ నమాజ్ ఎలాగైతే మనం జుహర్ అసర్ నమాజ్ చదువుతామో ఆ మాదిరిగా మనం నమాజ్ జనాజా అనేది చదవాలి. అదే అఫ్జల్ అన్నమాట. అఫ్జల్ ఏమిటి, మంచిది ఏమిటి? నమాజ్ జనాజా అనేది మనం బిగ్గరగా కాకుండా సిర్రీ అనేది చదవాలి. సిర్రీ అంటే ఎలా అయితే మనం ఆ జుహర్ మరియు అసర్ నమాజ్ చదువుతామో ఆ రకంగా మనం నమాజ్ జనాజా అనేది చదవాలి. అయితే ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పానంటే అలా చదవడం వల్ల ఏమవుతుంది, అందరూ కూడా అన్ని కూడా చదవాల్సి వస్తుంది. సూర ఫాతిహాతో పాటు ఇంకా వేరే ఏదైనా సూర, అలాగే దరూద్ ఇబ్రాహిం మరియు దరూద్ ఇబ్రాహిం తర్వాత తక్బీర్ చెప్పి ఈ దువా ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారో ఆ దువా. సరేనా? అయితే అందరూ కూడా ఈ దువా అనేది చదవాలి. ఇది వితర్ నమాజ్ మాదిరిగా ఇమాం గారేమో చదువుతున్నారు అల్లాహుమ్మా హదినీ ఫీమన్ హదైత్, అందరూ ఆమీన్ అంటున్నారు. అలా కాదు, ప్రతి ఒక్కరూ ఈ దువా చదవాలి. అల్లాహుమ్మా ఇగ్ఫిర్ లి హయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వ సగీరినా వ కబీరినా వ ذكرنا وأنثانا اللهم من أحييته منا فأحيه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان اللهم لا تحرمنا أجره ولا تضلنا بعده. ఒక వేరే రివాయత్ లో వలా తఫ్తిన్నా బాదహు అని కూడా వచ్చి ఉంది. ఈ రకంగా ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ దువాని బైహార్డ్ చేసుకోవాలి. అయితే మీలో ఎవరెవరికైతే ఈ దువా బైహార్డ్ లేదో వాళ్ళు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ దువాని బైహార్డ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా నేను మీకు అడుగుతాను అనమాట ఇన్షాల్లా. సరేనా? నెక్స్ట్ క్లాస్ లో ఎవరైతే ఈ క్లాస్ లో వస్తారో నేను ఎస్ఎస్ఆర్ నంబర్ చెబుతాను. వాళ్ళు ఏమి చేయాలి, ఆ దువాని నాకు బైహార్డ్ వినిపించాలి ఇన్షాల్లా. వేరే దువాలు కూడా ఉన్నాయి, కానీ కనీసం ఈ దువా ప్రతి ఒక్కరికి బైహార్డ్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఎవరైతే మరియు ఈ రోజు క్లాస్ లో రాలేదో వాళ్ళకి కూడా ఈ విషయం ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మీరు చేరివేయండి. గ్రూపులు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఆ గ్రూప్ లో ఎవరైనా సరే ఇన్షాల్లా ఎవరైతే గ్రూప్ లో లీడర్ గా ఉన్నారో గర్ల్స్ లో బాయ్స్ లో ఎవరికో ఒకళ్ళు లీడర్ చేసి ఉంటారు కదా, ఎవరికో ఒక ఈ బాధ్యత ఇచ్చి ఉంటారు. అయితే ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా వాళ్ళు గ్రూప్ లో ఈ విషయాన్ని వెయ్యండి. ఓకేనా? సరే, దాని యొక్క అర్థం కూడా ఇక్కడ ఉంది. మీరు తర్వాత ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఆ అర్థం కూడా చదువుకోండి. అయితే ఇది ఆ మొదటి తక్బీర్ తర్వాత ఔజు బిల్లా బిస్మిల్లా సూర ఫాతిహ మరియు దాని తర్వాత ఒక సూర, మళ్ళీ రెండో తక్బీర్ తర్వాత దరూద్ ఇబ్రాహిం, దాని తర్వాత మూడో తక్బీర్ తర్వాత శవం కొరకు దువా, దాని తర్వాత మళ్ళీ నాలుగవ తక్బీర్. ఆ నాలుగవ తక్బీర్ తర్వాత ఏమి చేయాలి? సలాం. సరే, దాని తర్వాత చూడండి
ఎవరైనా గర్భిణీకు పూర్తి 4 నెలలు నిండిన తరువాత గర్భము పడిపోయి చనిపోయినచో దాని యొక్క జనాజా నమాజ్ చదవాలి. 4 నెలలు పూర్తి కాక ముందు గర్భం పడిపోయి చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి. అంటే ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో ఒకవేళ ఆ గర్భంలో ఉన్న బాబు లేదంటే పాప 4 నెలల కన్నా ముందు ఒకవేళ చనిపోయి పడిపోతే నమాజ్ జనాజా చేయాల్సిన అవసరం లేదు. 4 నెలల తర్వాత అయితే నమాజ్ జనాజా చేసి ఖననం అనేది చెయ్యాలి. ఎందుకంటే 4 నెలల తర్వాత ఎలాగైతే మనకు హదీస్ లో తెలుస్తుందో 4 నెలలు పూర్తి అయిన తర్వాత ఆ గర్భంలో ఎవరైతే బాబు లేదంటే పాప ఉంటుందో వాటిలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేస్తారో ప్రాణాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా పోస్తారు. అయితే 4 నెలల తర్వాత ఆ గర్భిణిలో గర్భంలో ఉన్న బాబు లేదంటే పాపకి ప్రాణం పోయడం జరుగుతుంది. కాబట్టి అందుకని 4 నెలల తర్వాత ఒకవేళ పడిపోతే చనిపోయినట్టు దాని కింద వస్తుంది. అందుకని నమాజ్ జనాజా అనేది చేయాలి. అయితే ఈ 3 తక్బీర్ల తర్వాత 4వ తక్బీర్ చెప్పి మనం ఏం చేయాలి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. జనరల్ గా దీంట్లో కూడా 2 సార్లు కూడా సలాం చెప్తాము. కానీ ఒకసారి సలాం చేస్తే కూడా ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా సరిపోతుంది. జనరల్ గా మనం ఇక్కడ చూసినట్లయితే 2 సలాంలు చెప్తారు, అస్సలాము అలైకుం అని. కానీ దీంట్లో కూడా సహీ విషయం ఏమిటంటే ఒకసారి చెప్తే ఇన్షాల్లాహ్ సరిపోతుంది. అయితే ఇది నమాజే జనాజా యొక్క పద్ధతి అన్నమాట. ఈ మాదిరిగా మనం నమాజే జనాజా అనేది చదవాలి. అయితే నమాజే జనాజాకి సంబంధించి ఈ కొన్ని విషయాలు ఇక్కడ మనకు ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగాయి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే ఇంకా వేరే విషయాల్లో ఏదైనా మీకు తెలుసుకోవాలని అనుకుంటే ఇన్షాల్లా అడగండి. లేదంటే మన దగ్గర ఉన్న చివరి టాపిక్ ఏదైతే ఉందో ఆ విషయం ఇన్షాల్లా తబారక్ వ తఆలా మనం చదువుకుందాము. అస్సలాముఅలైకుం మౌలానా. వాలేకుం సలాం. జనాజా నమాజ్ ఆడవాళ్ళు కూడా చేయొచ్చు? జనాజా నమాజ్ ఆడవాళ్ళు కూడా ఇన్షాల్లా చేయవచ్చు. ఆడవాళ్ళు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎలాగైతే అన్ని నమాజులు ఆడవాళ్ళు పురుషులతో పాటు చేయవచ్చు, అలాగే నమాజ్ జనాజా కూడా ఇన్షాల్లా చేయవచ్చు. అయితే నేను చోట చదివాను మౌలానా, ఫస్ట్ తక్బీర్ తర్వాత సనా చదువుతారు, సెకండ్ తక్బీర్ తర్వాత జరూబ్ చదువుతారు, థర్డ్ తక్బీర్ తర్వాత మీరు చెప్పిన దువా, ఫోర్త్ తక్బీర్ తర్వాత సలాం చేస్తారు. ఇది కూడా చేయొచ్చా లేదా ఇది తప్పు? అంటే ఇప్పుడు ఫస్ట్ తక్బీర్ మీరు చెప్పిన పద్ధతి మొత్తం సేమ్ ఇలాగే ఉంది. కాకపోతే సనా చదువుతారు అని అన్నారు. సనా చదివిన తర్వాత సూరా ఫాతిహా చదువుతారా చదవరా? చదవరు మౌలానా. సనా చదివి అల్లాహు అక్బర్ అని దరూద్ లేదు, చదువుతారు. అది తప్పు. సూరా ఫాతిహా కంపల్సరీ. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం కదా, సూరా ఫాతిహా నమాజ్ యొక్క స్తంభం. ఏ నమాజ్ అయినా సరే సూరా ఫాతిహా లేకుండా నమాజ్ అవ్వదు. ఓకేనా? సనా చదివినా తప్పేం లేదు. కాకపోతే చదవకుండా కూడా మనం ఏం చేయవచ్చు, నమాజ్ ని మనం డైరెక్ట్ గా ఔజుబిల్లా బిస్మిల్లా అని మనం మొదలు పెట్టవచ్చు. కానీ సూరా ఫాతిహా తర్వాత ఏదైతే సూర చదవాలో అది కూడా చదవకపోయినా పర్వాలేదు. ఓకేనా? సూరా ఫాతిహా కానీ మాత్రం ఖచ్చితంగా చదవాలి. సూరా ఫాతిహా మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. ఎవరైనా లేట్ గా వచ్చారు, ఆయన వచ్చినప్పటికీ 2వ తక్బీర్ ఇమాం గారు చెప్పేశారు, ఆ వ్యక్తికి సమయం దొరకలేదు, అది వేరే విషయం. ఓకేనా? కాకపోతే సూరా ఫాతిహా మాత్రం కంపల్సరీగా చదవాలి. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా ఒక డౌట్ ఎవరికైనా రావచ్చు, జనరల్ గా వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చెప్పండి మీరు. లేటుగా జాయిన్ అయిన వాళ్ళు మామూలు మనం కంటిన్యూ చేయవచ్చు అలాగే లేటుగా ఎవరైతే జాయిన్ అవుతారో 2 తక్బీర్లు 3 తక్బీర్లో వాళ్ళు ఎలాగైతే చెప్పాం కదా, అందరూ కూడా చదువుకోవాలి. ఇప్పుడు ఎవరైతే లేట్ గా జాయిన్ అవుతారో ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారో అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి. అదే సలాం తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసి సలాం చేయాలి. అది అవసరం లేదు. మామూలుగా ఎంతవరకు వాళ్ళకి దొరుకుతుందో అంతవరకు కంటిన్యూ చేసుకుంటే చాలు. ఓకే, మామూలు నమాజ్ లాగా కంటిన్యూ మళ్ళీ సలాం తర్వాత వాళ్ళు చదవాల్సిన అవసరం ఏం లేదు. అందరితో పాటు వాళ్ళు సలాం చెప్పేయాలి. ఓకే, అంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ ఏది దొరికినా జనాజా నమాజ్ దొరికిన. అవును, అంతే. ఎంత దొరికిందో అంత చదువుకొని సలాం చేసుకోవాలి. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా. वालेकुम सलाम చెప్పండి. अरे नमाज पूरा खड़को से पढ़ते हैं ना नमाज है, अल्लाह अकबर कैसे हाथा उठाना बांधना हाथा वैसा कहता रहता है. అదే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నాను, మీరు అడిగారు. సరే, ఇప్పుడు నమాజ్ జనాజాలో మనం 4 సార్లు తక్బీర్లు చదువుతాం కదా, దాంట్లో ఎవరైనా చేతులు ఎత్తాలనుకుంటే ఎత్తవచ్చు, ఎవరైనా ఎత్తకుండా అలాగే కట్టుకొని ఉండాలనుకుంటే ఉండవచ్చు. దాంట్లో ఏమి తప్పు ఏం లేదు. సరేనా? ఇది సున్నత్ అనమాట. చేతులు ఎత్తడం సున్నత్, రఫుల్ చేయడం సున్నత్.
ఎత్తినా పర్వాలేదు, ఎత్తకపోయినా ఇన్షాల్లాహ్ తబారక వ తఆలా చాలా మంది ఏంటంటే దీనికి ఒక డౌట్ లాగా, ఇప్పుడు ఎలాగైతే మీకు కూడా డౌట్ వచ్చిందో అలాగే చాలా మంది దానికి ఒక పెద్ద విషయం అనుకొని అడుగుతూ ఉంటారు. ఇది ఒక ఇప్పుడు చూడండి, మనం నమాజ్ కి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తున్నాం. ఏమిటి నమాజ్ షరతులు, నమాజ్ యొక్క స్తంభాలు, నమాజ్ యొక్క వాజిబులు అని ఎందుకు తెలుసుకున్నాము? మనకు తెలియాలి దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విషయాల్ని మనం ఆ నమాజ్ చేసేటప్పుడు దేనికి మనం గమనించుకొని నమాజ్ చేసుకోవాలి అని. అందుకనే మనం ఇది తెలుస్తున్నాం. చాలా మంది ఏంటంటే ఏవైతే సున్నత్ విషయాలు ఉన్నాయో వాటిని పట్టుకొని ఏదైతే మెయిన్ విషయాలు ఉంటాయో వాటిని వదిలేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. అయితే ఇది కూడా ఏంటంటే సున్నత్, ఎత్తినా పర్వాలేదు, ఇన్షాల్లా ఎత్తకపోయినా పర్వాలేదు, ఏమీ తప్పులేదు. ఓకేనా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? అస్సలం మౌలానా వరహమతుల్లాహి వబరకాతు షేక్ గారు. ఉమ్. షేక్ గారు ఆ దువా పెట్టండి షేక్ గారు, గ్రూప్ లో మాకు రాదు ఆ దువా, దువా మేము ఉంది కదా నేర్చుకుంటాం. పుస్తకంలో, మీ పుస్తకంలో ఉంది కదా, మీ దగ్గర అదే ఏదైతే మాకు పీడిఎఫ్ ఉందో పుస్తకం దాంట్లో. ఏమీ లేదు, మాకు ఆ పుస్తకం ఏమీ లేదు, మా దగ్గర పుస్తకం ఏమీ లేదు షేక్ గారు నా దగ్గర. అది కాదండి, పీడిఎఫ్ మీ దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నామో పీడిఎఫ్ ఫిఫ్త్ అని. పుస్తకంలో ఉందా షేక్ గారు? ఇప్పుడు నేను చదువుతాను అంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసుకోకుండా కూర్చుంటున్నారు క్లాస్ లో. అవును, మాకు అనేది PDF లో తెలియదు ఉంది షేక్ సార్. గారు. అలా చేస్తే ఎలాగా? మీకు పుస్తకం ఇచ్చింది ఎందుకు ఆన్ చేయాలి కదా, ఓపెన్ చేసి కూర్చోవాలి మీరు. సరేనా? పేజ్ నంబర్ 79 లో ఉంది చూడండి. ఇది ఏదైతే మీ దగ్గర ఫిఫ్త్ అనే పీడిఎఫ్ ఉందో, శుద్ధి నమాజ్ అని, దాంట్లో పేజ్ నంబర్ 79 లో ఉంది. ఓకేనా? ఇన్షాల్లా షేక్ గారు. సరే, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను. అది ఏమిటంటే ఆ ఎవరికైనా తక్బీరాత్లు ఒకవేళ మిస్ అయిపోయారు, రెండో తక్బీర్లో వచ్చారు, మూడో తక్బీర్లో వస్తే వాళ్ళు నమాజ్ ని సలాంతో పాటు వదిలేయాలని. కానీ సలాంతో పాటు వదిలేయకూడదు. సలాం తర్వాత ఏ తక్బీర్లో అయితే వారికి మిస్ అయిపోయాయో ఆ నమాజ్ అనేది చదువుకోవాలి. ఇప్పుడే నేను బిన్ బాజ్ రహమతుల్లాహి ఒక ఫత్వా తీశాను. ఆ ఫత్వాలో ఏముందంటే ఎన్ని తక్బీరాత్లు అయితే మనకు మిస్ అయిపోతాయో వాటిని మనం సలాం తర్వాత ఏమి చేసుకోవాలి, ఆ తక్బీరాత్లు చదివి ఆ తక్బీరాత్లో ఏవేవైతే చదవాల్సి ఉన్నాయో వాటిని మనం చదువుకోవాలి. ఓకేనా? మౌలానా అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా సరే మూడో తక్బీర్లో వచ్చారు. ఓకేనా? మూడో తక్బీర్లో వచ్చినప్పుడు అది ఇమాంకి మూడో తక్బీర్, కానీ ఎవరైతే వచ్చారో వారికి మొదటి తక్బీర్. అయితే ఇమాం మూడో తక్బీర్లో ఏం చదువుతారు? దువా చదువుతారు. కానీ ఎవరైతే తర్వాత వచ్చారో వాళ్ళు ఏం చదువుతారు? సూరా ఫాతిహా చదువుకోవాలి. సరేనా? ఇమాం నాలుగో తక్బీర్ చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? ఈ వ్యక్తిది అది రెండవ తక్బీర్. ఇమాం సలాం చెప్పిన తర్వాత సలాం చెప్తాడు నాలుగో తక్బీర్ తర్వాత, కానీ ఈ వ్యక్తి మాత్రం దరూద్ చదవాలి. దాని తర్వాత మూడో తక్బీర్తో పాటు దువా, నాలుగో తక్బీర్తో పాటు సలాం. అంటే ఎలా అయితే మనం నమాజ్ లో చేస్తామో, ఎవరికైనా 2 రకాత్లు తప్పిపోతే మూడో రకాత్లో వస్తే అది ఇమాం యొక్క మూడో రకాత్. కానీ ఈ వ్యక్తి ఎవరికైతే 2 రకాత్లు తప్పిపోయాయో ఆ వ్యక్తికి ఇది మొదటి రకాత్. ఇమాం 4వ రకాత్, ఈ వ్యక్తికి 2వ రకాత్. ఎలా అయితే అక్కడ ఉందో ఇక్కడ కూడా అలాగే చేయాలి అని ఆ ఇమాం ఇబ్న్ బాజ్ రహమతుల్లాహి గారు ఫత్వా ఇచ్చి ఉన్నారు. అయితే ఎవరికైనా సరే ఒక తక్బీర్ లేదంటే రెండు తక్బీరాత్లు ఒకవేళ మిస్ అయిపోతే, తప్పిపోతే, వాళ్ళు వచ్చిన తర్వాత ఏ తక్బీర్లో అయితే వస్తారో అది వాళ్ళ మొదటి తక్బీర్ అవుతుంది అనమాట. ఆ రకంగా వాళ్ళు ఏమి చేసుకోవాలి? కంటిన్యూ చేసుకోవాలి. సలాం తిప్పిన తర్వాత ఎన్ని తక్బీర్లు అయితే ఇంకా బాకీ ఉన్నాయో ఆ తక్బీర్లని వాళ్ళు పూర్తి చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? సరే, అయితే ఇప్పుడు దాని తర్వాత మన దగ్గర చివరి టాపిక్ ఉంది చూడండి, నమాజ్ చెయ్యరాని వేళలు. ఏ సమయాల్లో మరియు ఏ వేళల్లో మనం నమాజ్ అనేది చెయ్యకూడదు. అయితే ముందుగా చెప్తున్నా చూడండి,
కొన్ని సమయాల్లో నమాజ్ చేయుట యోగ్యం లేదు. అవి మొదటిది ఫజర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు. ఫజర్ నమాజ్ తర్వాత నుండి ఈ సమయం మొదలవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది ఈ సమయం? సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు. సూర్యోదయం నుండి సూర్యుడు బారెడంత పైకి వచ్చేంత వరకు నమాజ్ అనేది మనం చేయకూడదు. ఫజర్ తర్వాత నుండి ఎవరైతే ఫజర్ నమాజ్ చేసుకుంటారో అక్కడి నుండి వారికి ఈ నమాజ్ చేయరాని సమయం అనేది మొదలైపోతుంది. మరియు ఎప్పుడు ఈ సమయం పూర్తి అవుతుంది? సూర్యోదయం తర్వాత, సూర్యుడు బారెడంత పైకి వచ్చిన తర్వాత. అయితే అక్కడి నుండే మరియు మనకు పండుగ నమాజ్ సమయం కూడా మొదలవుతుంది. మరియు అలాగే సలాతు జుహా, చాష్కి నమాజ్ దేనికైతే మనం అంటామో అది కూడా మొదలవుతుంది. అయితే ఈ సమయం వరకు, ఈ మధ్య ఏదైతే ఫజర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చేంత వరకు ఏదైతే సమయం ఉంటుందో ఈ సమయంలో నమాజ్ అనేది చెయ్యకూడదు. దాని తర్వాత రెండో సమయం ఏమిటి? మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు నడి ఆకాశంలో తలకు సమానంగా ఉన్నప్పుడు. సరేనా? సూర్యుడు ఏదైతే మనకు స్ట్రైట్ గా, మన తలకి స్ట్రైట్ గా ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో ఆ సమయంలో కూడా మనం నమాజ్ అనేది చెయ్యకూడదు. ఇది పశ్చిమాన వాలే వరకు. అది పశ్చిమాన వాలే వరకు. ఎప్పుడైతే పశ్చిమ వైపుకు సూర్యుడు వాలదో అప్పుడు వరకు మనం నమాజ్ అనేది చదవకూడదు. ఈ సమయం చాలా తక్కువ సమయం ఉంటుంది, ఒక 5 నుండి 7 నిమిషాల వరకు. ఈ సమయంలో కూడా మనం ఈ నమాజ్ అనేది కూడా నఫిల్ నమాజ్లు మనం చేయకూడదు. ఎప్పుడైతే సూర్యుడు పశ్చిమ వైపుకు వాలుతాడో ఇంకా దాని తర్వాత జోహర్ సమయం అనేది మొదలు అవుతుంది. అయితే ఆ పర్టికులర్ సమయంలో ఎప్పుడైతే సూర్యుడు మన తలకు సూటిగా ఉంటాడో, సూర్యుడు నడిగా ఆకాశంలో తలకు సమానంగా ఉంటాడో ఆ సమయంలో కూడా మనం నమాజ్ అనేది చేయకూడదు. దాని తర్వాత మూడో సమయం అసర్ నమాజ్ తర్వాత నుండి సూర్యాస్తమయం స్తమయం వరకు. అసర్ నమాజ్ ఎవరైతే చేసుకుంటారో అసర్ నమాజ్ తర్వాత కూడా ఎలాంటి సున్నత్ నమాజ్లు, నఫిల్ నమాజ్లు అనేది మనం చేయకూడదు. ఎప్పటి వరకు? సూర్యాస్తమయం వరకు. అయితే ఈ 3 సమయాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 వేళలు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ఎలాంటి సున్నత్ లేదంటే నఫిల్ నమాజ్లు మనం చదవకూడదు. అయితే ఏదైనా నమాజ్ ఉంది, ఆ నమాజ్ ఏదైనా కారణం ఉంది, కారణం ఉన్న నమాజ్ అయితే మనం చేయవచ్చు అని ఉలమాలు మనకు తెలియజేశారు. కారణం ఉన్న నమాజ్ అంటే ఏమిటి? ఉదాహరణకు తహియతుల్ మస్జిద్. తహియతుల్ మస్జిద్ అంటే ఏమిటి? ఎవరైతే మస్జిద్ లో ప్రవేశిస్తే వారు 2 రకాతులు చదవాలి అని ప్రవక్త సల్లల్లాహు మనకు తెలియజేశారు. మన్ దఖల ఇదా దఖల అహదుకుముల్ మస్జిద ఫలా యజ్లిస్ హత్తా యర్కా రకాతైన్. ఎవరైతే మస్జిద్ లో ప్రవేశిస్తారో వాళ్ళు 2 రకాతులు చదివేంత వరకు కూర్చోకూడదు అని హదీస్ లో మనకు ప్రవక్త సల్లల్లాహు తెలియజేశారు. అయితే ఇది తహియతుల్ మస్జిద్. అయితే ఇది దీనికి ఒక సమయం అనేది లేదు. ఈ నమాజ్ ఏమిటి? ఒక కారణానికి సంబంధించినది. ఏంటి కారణం? అది మస్జిద్ లో ప్రవేశించడం. ఎవరైతే మస్జిద్ లో ప్రవేశిస్తారో వాళ్ళు ఈ నమాజ్ చేయాలి. అయితే ఒకవేళ ఎవరైతే మస్జిద్ లో ప్రవేశిస్తారో ఈ 3 సమయాల్లో ఏ ఒక్క సమయంలో ప్రవేశించినా సరే వాళ్ళు ఈ నమాజ్ అనేది చేయవచ్చు అని ఉలమాలు తెలియజేశారు. అయితే ఏదైనా నమాజ్, ఇప్పుడు చూడండి కొన్ని నమాజ్లు ఉంటాయి దానికి ఒక సమయం ఉంటుంది, మరియు కొన్ని నమాజ్లు ఉంటాయి దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు సమయం అంటే ఏమిటి? ఉదాహరణకు సున్నత్ నమాజుల్లో ఫజర్ ముందు మనం 2 రకాతులు నమాజ్ చదువుతాం. జోహర్ కన్నా ముందు 4 రకాతులు, జోహర్ తర్వాత 2 రకాతులు. సరేనా? అలాగే మొగరిబ్ తర్వాత 2 రకాతులు, ఇషా తర్వాత 2 రకాతులు. అలాగే చాష్కి నమాజ్, అది కూడా సమయానికి సంబంధించినది. అలాగే తహజ్జుద్ నమాజ్, దానికి కూడా ఒక సమయం అనేది ఉంది. ఈ నమాజ్ ఏమిటంటే అవి సమయానికి సంబంధించినవి. మరి కొన్ని నమాజ్లు ఏమిటంటే దానికి ఒక కారణం ఉంటుంది, సమయం అనేది ఉండదు. ఉదాహరణకు తహియతుల్ మస్జిద్, మనం మస్జిద్ లో వెళ్ళాం కాబట్టి ఆ నమాజ్. అలా తహియతుల్ వుజు కూడా అని అంటారు. ఒక నమాజ్ ఉంది తహియతుల్ వుజు. వుజు చేస్తే మనం ఏం చేస్తాము? నమాజ్ అనేది చదువుతాము. అలాగే తవాఫ్, ఎవరైతే ఉమ్రా చేస్తారో ఉమ్రా చేసే వాళ్ళు కూడా తవాఫ్ అయిన తర్వాత 2 రకాతులు నమాజ్ చేస్తారు. అది కూడా సమయానికి సంబంధించినది కాదు, ఒక కారణానికి సంబంధించినది. అయితే ఇలా ఒక నమాజ్ కారణానికి అలాగే సలాతుల్ జనాజా కూడా, జనాజా నమాజ్ కూడా ఒక కారణం ఉంది, దానికి ఒక సమయం అనేది లేదు. అయితే కారణం ఉన్న నమాజ్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయాలు ఏవైతే ఉన్నాయో, నమాజ్ చేయని సమయాలు, వేళలు ఏవైతే ఉన్నాయో ఆ సమయాల్లో కూడా ఈ కారణం ఉన్న నమాజ్లు చేయవచ్చు. అలాగే ఎవరికైనా సరే ఏదైనా ఫరజ్ నమాజ్ తప్పిపోయి ఉంది, అయితే వారికి
ఈ నమాజ్ చేయరాని వేళల్లో వారికి గుర్తు వస్తే అప్పుడు వాళ్ళు కూడా ఫరజ్ నమాజ్ అయితే ఈ సమయాల్లో చేసుకోవచ్చు. సరేనా? ఏదైనా ఫరజ్ నమాజ్, ఉదాహరణకు ఎవరికైనా ఫజర్ నమాజ్ తప్పిపోయింది, ఫజర్ నమాజ్ తప్పిపోయింది. అయితే వాళ్ళు ఏం చేస్తుంది, ఆ వ్యక్తికి ఎప్పుడు గుర్తొచ్చింది, ఆ, ఏదైతే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎప్పుడైతే నడి ఆకాశంలో ఉంటాడో ఆ సమయంలో ఆ వ్యక్తికి గుర్తొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఆ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ సమయం అయిపోయిన తర్వాత దాటిన తర్వాత చేసుకుందామని. అప్పుడే ఆ వ్యక్తి ఏం చేసుకోవచ్చు. అయితే ఈ నమాజ్ చేయరని వేళలు ఏవైతే ఉన్నాయో ఈ వేళల్లో రెండు రకమైన నమాజు మనం చేయవచ్చు. మొదటి రకం ఏమిటి, కారణం ఉన్న నమాజులు, కారణం ఉన్న నమాజు మనం చేయవచ్చు. అలాగే రెండవ నమాజ్ ఏమిటి, ఫరజ్ నమాజులు. ఏదైతే ఫరజ్ నమాజులు మనకు తప్పిపోయాయో, మనం మిస్ చేసుకున్నామో ఏదో ఒక కారణంగా, మరి దాని తర్వాత మనకు ఈ సమయాల్లో మనకు ఒకవేళ గనక ఆ నమాజ్ గుర్తు వస్తే ఆ నమాజ్ మనం చేసుకోవచ్చు. చూడండి, దాని తర్వాత చెప్తున్నారు, కానీ ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చు. ఉదాహరణకు తహియతుల్ మస్జిద్, మస్జిద్ లో ప్రవేశించిన వెంటనే చేయ నమాజ్, అలాగే జనాజా నమాజ్, అలాగే సూర్యగ్రహ నమాజ్, అలాగే తవాఫ్ సున్నతులు, తహియతుల్ వుజూ లాంటివి. అయితే ఇక్కడ మనకు చూడండి, ఈ పుస్తకంలో ఏదైతే ఆయన రాశారో ఆయన నమాజుల యొక్క కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, ఈ నమాజ్ చేయవచ్చు అని. అయితే నేను మీకు చెప్పింది ఏమిటంటే, ఈ నమాజుల్లో కామన్ విషయం ఏమిటి, ఈ అన్ని నమాజులు దీనికి ఒక సమయం అనేది లేదు, ఒక కారణం. అయితే మీరు నమాజులు గుర్తు పెట్టుకోవడం కన్నా ముఖ్యంగా ఈ ఆ ఏమి గుర్తు పెట్టుకోవాలి, దానికి ఎందుకు ఈ నమాజులు చేయవచ్చు, ఈ నమాజులు ఎందుకు చేయవచ్చు. అయితే మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఏమిటి, ఈ నమాజులన్నిటికీ ఒక కారణం ఉంది. సూర్యగ్రహ నమాజ్ కూడా ఒక కారణం ఉంది, దానికి ఒక సమయం అనేది ఉండదు, ఈ సమయం చేయాలి ఆ సమయంలో చేయాలి అనేది. అది ఎప్పుడైతే సూర్యుడికి గ్రహణం పట్టుతుందో అప్పుడు మనం చేయాలి. అయితే కారణం ఉన్న నమాజులు మనం చేయవచ్చు. అలాగే తప్పిపోయిన నమాజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీస్ ఆధారంగా మనం చేయవచ్చు. తప్పిపోయిన నమాజులు అంటే ఫరజ్ నమాజులు. ప్రవక్త హదీస్ ఏమని తెలియజేశారు, మన్నసియ సలాతన్ అవ్ నామ అన్హా ఫకఫారతుహు అన్ యుసల్లియహా ఇదా దకరహా. ఎవరైనా ఏదైనా నమాజ్ మర్చిపోతే లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం. అయితే దాని యొక్క సరైన పద్ధతి ఏమిటి, ఏదైనా నమాజ్ మనకి తప్పిపోతే ఎప్పుడైతే గుర్తొస్తుందో అప్పుడే మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నమాజ్ చేయని వేళలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ నమాజ్ చేయకండి అని చెప్పలేదు, ఎప్పుడు గుర్తొచ్చినా మీరు చేసుకోండి అని అన్నారు. అయితే ఈ రకమైన ఈ సమయాల్లో ఏవైతే నమాజ్ చేయని వేళలు ఏవైతే ఉన్నాయో వీటిలో రెండు రకమైన నమాజ్ అనేవి చేయవచ్చు. మొదటిది ఏమిటి, ఏదైనా కారణం ఉన్న నమాజ్, రెండవది ఫరజ్ నమాజ్ ఏదైతే తప్పిపోయిందో ఈ రెండు రకమైన నమాజ్ అనేవి చేయవచ్చు. ఇక్కడతో అల్హమ్దుల్లా మన ఈ పుస్తకం ఏదైతే ఫస్ట్ సెమిస్టర్ లో పూర్తి అవ్వాలో ఒక క్లాస్ ఒకవేళ దొరికి ఉంటే పూర్తి అయ్యేది, కానీ అల్హమ్దుల్లా ఇప్పుడు ఈ పుస్తకం అనేది పూర్తి అయ్యింది. ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం నెక్స్ట్ క్లాస్ నుండి జకాత్ యొక్క ఆదేశాలు మొదలు పెడదాం ఇన్షాల్లాహ్. సరేనా? జకాత్ యొక్క ఆదేశాలు, దాని తర్వాత ఉపవాసం ఆదేశాలు రెండు కూడా ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా, అలాగే హజ్ ఆదేశాలు, ఈ మూడు కూడా మనకు సిలబస్ లో ఉన్నాయి. సిలబస్ లో ఈ మూడు విషయాలు జకాత్, ఉపవాసం మరియు అలాగే హజ్ ఆదేశాలు ఎక్కడి వరకు అయితే అవుతుందో అక్కడ వరకు ఇన్షాల్లాహ్ తబారక్ మనం తెలుసుకుందాం. దీనికి ఏదైతే ఇప్పుడు ఈ సెమిస్టర్ లో మన దగ్గర ఒక పుస్తకం ఉందో అలా మన దగ్గర ఎలాంటి పుస్తకం అనేది లేదు. ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా నేనే మీకు మామూలుగా జనరల్ గా క్లాస్ చెప్తూ ఉంటాను, మీరేం చేసుకోండి, దానికి నోట్స్ మాదిరిగా ఇన్షాల్లాహ్ తయారు చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు PDC 1 లో ఉన్నారో వారు కూడా అలాగే చదివారు, వారు ఎవరైనా సరే ఏదైనా నోట్స్ తయారు చేసుకుని ఉంటే వీళ్ళు ఎవరికైనా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటే ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా వారి దగ్గర అడగండి, అడిగి తీసుకోండి. మీరు చూసుకోవచ్చు ఎలా నోట్స్ అనేది మేము ప్రిపేర్ చేయాలి అని. ఇప్పుడైతే మీ ముందు PDF ఉంది, సెకండ్ సెమిస్టర్ లో అయితే అంటే నెక్స్ట్ క్లాస్ నుండి మీ ముందు PDF ఉండదు. అయితే నేను ఏదైతే చెప్తానో అన్ని విషయాలు మీరు శ్రద్ధగా విని ఆ పాయింట్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని నోట్ చేసుకోండి. ఎలా నోట్ చేసుకోవాలనుకుంటే చేయాలి అంటే PDC 1 లో ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ వాళ్ళు TFC లో ఉన్నారో వారిని అడగండి, ఇన్షాల్లా వారు మీకు దాని గురించి చెప్తారు. లేదంటే వారి నోట్స్ తీసుకొని మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి అనేది. సరేనా? అయితే ఇన్షాల్లా ఈ రోజు యొక్క క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం ఇక్కడతో మన క్లాస్ ని ముగిద్దాము. అస్సలాము అలైకుం మౌలానా. వాలేకుం సలాం. నమాజ్ మర్చిపోయిన తర్వాత పన్నెండప్పుడు గుర్తొస్తే ఒక్క చేయాలన్నారు నిమిషం, కదా. మీ వాయిస్ రావట్లేదు,
హలో, ఇప్పుడు వస్తుందా మౌలానా? ఒక్క నిమిషం. అది నా వాయిస్ మీకు బాగానే వస్తుందా? వస్తుంది మౌలానా. ఆ, నాకు బ్లూటూత్ డిస్కనెక్ట్ అయింది. ఒక్క నిమిషం, నేను బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటాను. చెప్పండి ఇప్పుడు. నమాజ్ మర్చిపోయిన తర్వాత మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు అంటున్నారు కదా మౌలానా. అప్పుడు సున్నత్ కూడా చేసుకోవాలి, ఉట్టి ఫర్జే చేసుకోవాలా మౌలానా? ఓన్లీ చేసుకోవచ్చు, సున్నత్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇన్షాల్లా. కాకపోతే నమాజ్ చేయరాని వేళ ఏదైతే ఒకవేళ ఉంటే అప్పుడు చేయకూడదు. ఒకవేళ నార్మల్ జనరల్ టైంలో మీకు గుర్తొచ్చింది అప్పుడు సున్నత్తో పాటు చేసుకోవచ్చు. నమాజ్ చేయరాని సమయంలో గుర్తు వస్తే మాత్రం ఫరజ్ నమాజ్ మాత్రమే చేసుకోవాలి. అల్హమ్దులిల్లాహ్ మౌలానా, జజాకల్లాహ్ ఖైర్. ఓకే ఓకే. अस्सलाम वालेकुम हजरत। खजा नमाज वालेकुम को सलाम। खोलना नहीं तो मामूल नमाज ना पढ़ा ले जा। ఏంటిది? अब नमाज है, भूल गया को नमाज है 12 बजे याद आया चलो वो खजा नमाज होता वो। కజా కజా అంటే ఏమిటంటే సమయం దాటిన తర్వాత ఒకవేళ మనం నమాజ్ చేస్తుంటే దానికి కజా అని అంటారు. సరేనా? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇషా సమయం మొదలైపోయింది. ఇప్పుడు మీరు ఒకవేళ మొగరిబ్ నమాజ్ మీకు మిస్ అయిపోయింది, ఇప్పుడు మీరు చదువుతున్నారు అనుకోండి, మీరు కజా చేస్తున్నట్టు. जी हजरत ఓకేనా? जजाकल्लाह। కజా అంటే ఏమిటి? సమయం దాటిన తర్వాత ఏదైతే మనం నమాజ్ చేస్తామో దానికి కజా అంటారు. ఒకవేళ సమయం ఉన్నప్పుడే మనం చేసుకున్నాము, ఇప్పుడు జమాత్ తో పాటు చేయలేదు. ఉదాహరణకు ఇప్పుడు ఇషా అజాన్ అయిపోయింది, 8:30కి ఇషా జమాత్. నేను ఏదో బయట ఉన్నాను, పనిలో ఉన్నాను, లేదంటే నిద్రపోయాను, ఏదో ఒక కారణంగా నేను జమాత్ తో పాటు నమాజ్ చేసుకోలేకపోయాను. అయితే నేను వచ్చినప్పటికీ జమాత్ అయిపోయింది, అప్పుడు నేను నమాజ్ చేస్తున్నాను. అయితే అది కజా అవ్వదు, ఎందుకంటే నేను సమయం ఉంది, ఇంకా ఇషా సమయం ఉంది, ఇషా సమయంలోనే నేను చేస్తున్నాను. ఆ జమాత్ నాకు తప్పిపోయింది, ఆ పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం నాకు దక్కదు. కానీ నేను సమయంలో చేస్తున్నాను కాబట్టి అది ఖజా అనబడదు. ఖజా ఎప్పుడు అనబడుతుంది? సమయం దాటిపోయిన తర్వాత. ఇప్పుడు మనం నమాజ్ యొక్క సమయాల్లో కూడా చదువుకున్నాము, తెలుసుకున్నాము. ఫజర్ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, జోహర్ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాము. అయితే ఆ సమయం దాటిన తర్వాత ఒకవేళ మేము నమాజ్ చేస్తున్నామంటే దాని యొక్క అర్థం ఏమిటి? అది ఖజా అని అర్థం. ఓకేనా? जी हजरत जजाकल्लाह। ఓకే. మౌలానా ఈషా టైం తహజ్జుద్ దాకా ఉండిద్ది అంటారు కదా మౌలానా, కరెక్టేనా అది? ఇషా టైం తహజ్జుద్ దాకా అని కాదు, తహజ్జుద్ సమయం అనేది ఇషా తర్వాత మొదలవుతుంది. ఇప్పుడు ఇషా చదివేశాను అనుకోండి, ఉదాహరణకు ఇప్పుడు మా మస్జిద్ లో ఇప్పుడు 8 అవుతుంది టైం, 8:10కి నాకు ఇషా నమాజ్ అనుకోండి ఉదాహరణకు. ఇషా తర్వాత నాకు తహజ్జుద్ సమయం మొదలైపోయింది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇషా నమాజ్ 9ంటికి అనుకోండి, మీకు ఇషా తహజ్జుద్ సమయం ఎప్పుడు మొదలవుతుంది? మీరు ఇషా చదివిన తర్వాత. అంటే ఎవరెవరైతే ఎలా అయితే ఇషా నమాజ్ చదువుకుంటారో వారికి వారి యొక్క తహజ్జుద్ సమయం అనేది మొదలవుతూ ఉంటుంది. అర్థమైందా? అల్హమ్దులిల్లాహ్ మౌలానా. ఓకే. ఇప్పుడు ఫోన్లలో మస్జిద్ ఖురాన్ అని యాప్ లో వస్తుంది కదా మౌలానా, అజాన్ వస్తుంది, ఆ టైం మనం ఆచరించవచ్చా మౌలానా ఆ టైం ని? ఇప్పుడు ఇషా అజాన్ 8ంటికి అయింది, కానీ ఇషా సమయం ఎప్పుడు మొదలైంది? దాదాపు 7:40కి ఇషా సమయం మొదలైపోయింది. అంటే ఇప్పుడు ప్రతిసారి కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో ఏదైతే ఉందో ఆ యాప్ల్లో మీకు చూపిస్తుంది ఎప్పుడు సమయం మొదలవుతుంది అని. ఆ సమయం మొదలైనప్పుడు చదువుకోవచ్చా మౌలానా? ఒకవేళ జనరల్ గా అజాన్ తర్వాత మనం చదవాలి, కానీ మనకి ఏదైనా పని ఉంది అలాంటప్పుడు మనం చేసుకొని ప్రయాణంకి వెళ్ళాలి, లేదంటే ఏదైనా పని ఉంటే మనం చేసుకోవచ్చు. సున్నత్ నమాజ్ కూడా మనం సమయం ప్రవేశించిన తర్వాత చేసుకోవచ్చు. మాకు తబ్లిక్ జమాత్ మౌలానా, అట్లా అవుతుంది, మరి ఆ సమయం ఎట్లా మౌలానా? ఏమవ్వదు, మీరు అజాన్ అయిన తర్వాత మీరు చదువుకోండి. తర్వాత చదువుకోవచ్చా? తబ్లిక్ జమాత్ వాళ్ళు 5:30కి ఇస్తున్నారు కదా అజాను. ఇప్పుడు వాళ్ళు లేట్ గా ఇస్తున్నారు, మీరు ఒకవేళ ఎవరైనా తొందరగా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మా ఊర్లో. అలాంటప్పుడు మీరు చేసుకోండి ఇన్షాల్లా తప్పేమి లేదు. సమయం మొదలైన తర్వాత మీరు చూసుకొని చేసుకోండి ఇన్షాల్లా. సరే, మన క్లాస్ సమయం అయింది, ఇక్కడ నమాజ్ సమయం కూడా అవుతుంది కాబట్టి మనం ఇన్షాల్లా ఇక్కడతో మన క్లాస్ ని ముగిద్దాము. అందరు దుఆ చదువుకోండి. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక్
అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము